నిజామాబాద్లోని ప్రముఖ వైద్యునికి సంబంధించిన మడిగే వివాదంలో అధికార పార్టీకి చెందిన లీడర్ తనపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని, తన వల్ల ప్రాణహాని ఉందని బంటు రాము అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఉంటున్న షట్టర్ కేసు కోర్టులో విచారణకు ఉందని, నల్యం కిషన్ తనను వారంలోగా మడిగే ఖాళీ చేయాలని కూడా అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడంటూ వాపోయారు. తనకు అధికార పార్టీ నేత నుంచి ప్రాణహాని ఉందని సిపికి ఫిర్యాదు చేసినట్లు బాధితుడు బంటు రాము చెప్పారు. మిస్టర్ బంటురాము ఫోన్ లేపుతలేవు, వారంలోనే టైం ఇస్తున్నా, మళ్ళీ ఖాళీ చేయాలా లేకుంటే బాగుండదు. నీ వెనక ఇంత పెద్ద తీసుమార్గా ఉన్నావని ఆని బట్టలు లిప్పి కొడతా, నీ బట్టలు లిప్పి కొడతా. నా ఫోన్ లేపుతలేవు, చీటర్ నా కొడుక, బ్రోకర్ నా కొడుకు. ఇది రికార్డ్ చేసుకొని అవసరం కూడా సిపి కంప్లైంట్, సిపి దగ్గర నీ బట్టలు కొడతా. అరే బంటురాము, ఛాలెంజ్ చేస్తున్నా, 1 వీక్లో నువ్వు అది ఖాళీ చేయాలా లేకుంటే నీ బట్టలు కొడతా. నా పేరు బంటు రామ్ కుమార్. నేను మున్సిపల్ లైసెన్స్ సర్వేని నిజామాబాద్లో. కోర్టు ముంగట నాది జేబీ అసోసియేట్స్ అని ఇంజనీరింగ్ షాప్ ఉంది. నాది మున్సిపల్ లైసెన్స్ బిల్డింగ్ ప్లాన్స్కి సంబంధించిన ఆఫీసు. ఇది నేను 2014లో ఓనర్ల ద్వారా నేను అగ్రిమెంట్ చేసుకున్నాను. ఆ తర్వాత భూమిరెడ్డి అనే డాక్టర్ వచ్చి కోర్టులో 1 టౌన్లో నా మీద డూప్లికేట్ అగ్రిమెంట్ అని చెప్పి కేసు పెట్టింది. దాన్ని నేను హైకోర్టులో వేసి దాన్ని కొట్టేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆయన 2019లో మళ్ళీ 1 టౌన్లో కేసు పెట్టిండు. ఆ కేసు కూడా ఇప్పుడు 2022లో అది కొట్టేయడం జరిగింది.